దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త పుణ్యనామములో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ వందనాలమ్మా. దేవాదేవుడు మనందరినీ ప్రేమించి తన కృపగల వాగ్దానాన్ని బట్టి ఈ యొక్క 2025 సంవత్సరము ఇక 2వ ఆదివారం 12వ తేదీన ఇక ఎపిఫనీ డేస్లో మనమందరం కూడా చేర్చబడతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఎపిఫనీ డేస్ని ఉద్దేశించి ఈ యొక్క మొదటి వారంలో మనకు అనుగ్రహించబడిన అంశం పరిశుద్ధత కలిగి ఉండుట. బి హోలీ, బి దీనికి సంబంధించినటువంటి పాఠ్య భాగాలు మనము చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1 నుండి 11 వరకు మనం చదువుతాం. దీంట్లో దేవుడు థియలాజికల్గా లేకపోతే వేదాంత పరంగా మనం ఆలోచన చేస్తే ఏమని రాస్తా ఉన్నాడో, కీర్తనకారుడు 5వ అధ్యాయం ఏమని రాస్తా ఉన్నాడో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమని రాస్తా ఉన్నాడో, సువార్త పాత్ర యోహాను సువార్తలో 17వ అధ్యాయం ఏమని రాస్తా ఉన్నాడో మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తివంతుడా, ప్రేమ గల మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయనా. నీ ప్రశస్తమైన వాగ్దానములను మమ్మలను ఎంతగానో బలపరుస్తూ మేమందరము నీ పాద సన్నిధానమందు ఇదిగో నామని కనపరుచుటకు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఎవరికి లేని భాగ్యం మాకు అనుగ్రహించాలి. అనేక మంది నీకు దూరంగా ఉండను, మమ్మల్ని ప్రేమించాను, అందుని బట్టి స్తోత్రాలు. కాబట్టి సమయంలో ఆరాధన క్రమంలో మీకు తోడే ఉన్నారు. చదవబడిన పాఠ్య భాగములందు మీరు మాకు తోడే ఉన్నారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని 10 నిమిషాల పాటు మేము ధ్యానం చేస్తూ ఉంటాం. దేవా, మాతో మీరుండి ఈ వాక్యం ద్వారా మాట్లాడును గాక. ఆత్మీయమైన సహాయాన్ని మాకు ప్రసాదించును గాక. అయ్యానికి స్తోత్రాలు ప్రభు. ఈ వాగ్దాన చత్వము నింపండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని తండ్రి, ఇప్పుడు వచ్చిన ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు, రానాయి ఉన్న నీ జనాంగమును బట్టి మీకు స్తోత్రాలు. కాబట్టి ఈ సావుని సిగుసాటును మరుగుపరుచుకొని మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తావు. నీ సిలువు సాటును మరుగుపరుచుకోమని ప్రార్థన చేస్తావు. నువ్వే పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహాన్ని దయచేసి దర్శించి మీకు నిత్య జీవ ప్రాప్తిని పొందుకోవడానికి భూలోకమందు శరీరులుగా ఉన్నటువంటి మేము ఆత్మానుసారులుగా సిద్ధపడటకు కావలసిన దైవ జ్ఞానాన్ని దయచేసి యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. ప్రభువును కనికరించుము, ప్రభువును కనికరించు. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృపా, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. అందరికి ఒకసారి పక్క వాళ్ళందరికీ షాలోమ్ అని చెప్పుకోండి. ముందున్న వాళ్ళందరికీ స్తోత్రం. ఈ సమయంలో ఒక చిన్న కోర్స్, చిన్న పాట పడుకుందాం. చూచితివే నా కన్నీటిని, తుడిచితివే నా యేసయ్యా అది పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ తదనంతరము వాక్య ధ్యానాన్ని చేసుకోవడానికి దేవుని ఆత్మ సహాయాన్ని మనందరం కూడా కోరుకుందాం. హల్లెలూయా. లొంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను, లొంగిపోయిన నా జీవితము, కృంగిపోయిన నా
దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుడి వచ్చి మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక నా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ వందనాలండి. ఈరోజు అనుగురించబడిన అంశం ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుట. బి హోలీ. పరిశుద్ధులుగా ఎలా ఉంటారంటమ్మా? పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా ఉండుట అనేది కేవలం ఒక సూచన మాత్రమే కాదు. మనం అనుకుంటాం మీరందరూ పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి అని మనందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం. కానీ లేఖనాలంతటా ప్రతిధ్వనించే ఒక గొప్ప దేవుని ఆజ్ఞ ఇది. ఏంటిది? పరిశుద్ధత లేకపోతే పవిత్రత అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, లేఖనాలన్నీ మీరు పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అని దేవుడే తన యొక్క లేఖనాల ద్వారా ఎంతో సమిష్టిగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక గొప్పగా ఏమిస్తున్నాడంటే పిలుపుని ఇస్తా ఉన్నాడు. మనం చదవబడినటువంటి ఈ ద్వితీయోపదేశ కాండము, కీర్తనలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, యోహాను సువార్త, ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా రూపొందించుకోవాలో, రూపాంతరము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలో అనేటువంటి విధానాన్ని మనకి నిర్దేశిస్తూ ఉన్నాయి, మార్గాన్ని చెబుతా ఉన్నాయి. అందుకే అమెరికన్ వేదాంత పాత నిబంధన వేదాంత వేత్త ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, అతని పేరేంటే వాల్టర్ బ్రూగ్మెన్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, ఇతను 1933వ సంవత్సరంలో జన్మించాడు. ఇతడు బైబిల్ అధ్యయనాలు మరియు వేదాంత శాస్త్రానికి ముఖ్యంగా పాత నిబంధన, చెప్పండి ఏ నిబంధన అండి? పాత నిబంధనలో గణనీయమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి ఈ బ్రూగ్మాన్ అనేటువంటి ఈయన. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక సేవకుడుగా కూడా పనిచేసి ఉన్నాడు అన్నమాట. ఈయన తన యొక్క జీవితంలో, తన యొక్క సమకాలీన తన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా అనుభవంగా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ పవిత్రతను గురించి ఆయన ఒక మాట మాట్లాడాడు. ప్రియమిట్లరా, పవిత్రత, పరిశుద్ధత అంటే మంచిగా జీవించడమే కాదంట. పవిత్రత అంటే భిన్నంగా ఉండడం. చెప్పండి, ఎలా ఉండమండి? భిన్నంగా ఉండడం. పవిత్రత లేకపోతే పరిశుద్ధత యొక్క జీవితం హింస, అణిచివేత, దోపిడీ, దురాశల యొక్క దుర్మార్గపు విధానాలను ఏం చేస్తా ఉందంటే విచ్ఛిన్నము చేయడం పరిశుద్ధత యొక్క జీవితం యొక్క సారాంశం. దేవునికి స్తోత్రం. అంటే ఈ పరిశుద్ధంగా జీవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి హింస గాని, అణిచివేత గాని, దోపిడీలు గాని, ఇంకా ప్రేమిక దురాశల వలన వచ్చేటువంటి దుర్మార్గపు పనులు గాని, విధానాలు గాని, వీటన్నిటినీ ఈ పరిశుద్ధ ఆత్మీయ జీవితం, పవిత్రత అనేటువంటి నడవడిక ఏం చేస్తుంది అని అంటే చీల్చి చెండాడినట్లు చేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, పవిత్రత అనేది, పరిశుద్ధత అనేది న్యాయములకు సంబంధించింది. విభిన్న జీవన విధానాన్ని, జీవన శైలిని ప్రియమిట్లరా ఈ పరిశుద్ధ జీవితం ద్వారా మనము పొందుకోవచ్చు అనేటువంటి విధానాన్ని, ఒక కొటేషన్ ని ఈ వాల్టర్ బ్రూగ్మెన్ అనేటువంటి వ్యక్తి మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. కాబట్టి
మన పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి పరిశుద్ధులుగా నివసించుటకు ప్రోత్సహించేటువంటి కొన్ని విధానాలు, ఆయన ఉద్దేశించినటువంటి పాఠ్యభాగము, లేకపోతే బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధత అని అంటే మొత్తం 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, వేరు చేయబడడం. అందరూ చెప్పండి. లేవియా కాండము 20వ అధ్యాయము 62వ వాక్యం. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వాక్యం అంటాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనుల నుండి. దేవునికి స్తోత్రం. అండర్లైన్ చేసుకోండి, వేరు పరిచితిని. ఏం చేస్తా ఉన్నాడంట? వేరు పరిచాడు. పరిశుద్ధులు అంటే వేరు చేయబడిన వారు. హల్లెలూయా. ఏంటంటమ్మా? అంటే ఇప్పుడు మనందరం ఏమవ్వాలి? వేరు చేయబడిన వారు. మనమందరం ప్రేమ బిడ్డలుగా వేరు చేయబడ్డాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని, ఒక జీవన శైలిని, జీవితాన్ని, తలంపులను, మాటలను మన ముందు ఆయన ఉంచి ఉన్నాడు. ఆ అద్వితీయుడైనటువంటి దేవత దేవుడు నిన్ను వేరు చేశాడు. మన జీవితాల్లో వేరు చేయబడినటువంటి మనము దేవుని యొక్క పోలికను, పవిత్రమైన జీవితాన్ని ఏం చేయాలంట? ప్రతిబింబిస్తూ జీవించాలి. దేవునికి స్తోత్రం. విధంగా చెప్తా ఉన్నాడు. రెండోది, మీరు చూసినట్లయితే ఈ పరిశుద్ధత అనేది బైబిల్ గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే అంటాడు కదా, స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం అంట. ఏ జీవితం గడపడం? స్వచ్ఛమైన జీవితం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3 నుంచి 4 వరకు మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. హల్లెలూయా. ఎవరంట? అంటే దేవుడు మన జీవితాన్ని ఎలా ఉందని ఆశపడుతున్నాడంటే స్వచ్ఛముగా. చెప్పండి, ఎలా అంట? స్వచ్ఛతగా ఉండాలి మన జీవితం. స్వచ్ఛమైన జీవితాన్ని భూలోకమందు మనం జీవించాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధత అంటారు. అందుకే ఆయన చక్కగా చెప్తున్నాడు, అయ్యా నీ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడయ్యా? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడయ్యా? ఎవడంటే సమాధానం ఇస్తా ఉన్నాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండాలి. కపటముగా తీర్మానాలు, వాగ్దానాలు, ప్రమాణాలు చేయనివాడు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన కలిగి ఉండువాడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలి. అంటే మనము ఏ విధంగా కూడా కపటమైన ప్రమాణాలు కానీ, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడము కానీ చేయకూడదు. మన చేతులు ఎప్పుడూ కూడా నిర్దోషత్వాన్ని, మన చేతులతో ఎప్పుడు కూడా పాపము చేసేవారిగా ఉండకూడదు. అండ్ ఇంకా చెప్తూ ఉంటాడు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు మాత్రమే అతని మందిరములో ఉండడానికి అర్హుడు. దేవునికి స్తోత్రం. అంటే స్వచ్ఛమైన జీవితం గడపడం వల్ల మనం ఏం కలిగి ఉంటామంటే మన యొక్క భావము, లేకపోతే మన యొక్క జీవితము ఆయనకు ఉనికిని తెలియజేస్తా ఉంది, ఆయన విధానాన్ని కనబరుస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏమై ఉంటారో
అనే విషయాన్ని మనకి ఎంతో చక్కగా తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు స్వచ్ఛమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే, గమనించినట్లయితే మూడో భాగం ఏంటంటే మారు మనసు కలిగి ఉంటా. ఏం కలిగి ఉంటా? మారు మనసు. మారు మనసు అంటే ట్రాన్స్ఫర్ యువర్ మైండ్. నీ ఆలోచన, నీ యొక్క తలంపులు ఈ లోకానికి విరోధముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటున్నాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. హల్లెలూయా. ఏం మారాలంట? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము చెందుడి. దేవుని స్తోత్రం. ప్రియమైన పవిత్రత అనేది ఆలోచనలకు ఇదిగోండి పరివర్తన కలిగి ఉండేటువంటి విధానాన్ని తెలియజేస్తావు. మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి. దేవుని వాక్యము ద్వారా మన మనసులను ఏం చేసుకోవాలంటే దేవుని వైపు తిప్పుకునేటట్లుగా, లేకపోతే పునరుద్ధరించుకునేటట్లుగా, లేకపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా ప్రేమిట్లా ఆయన వాక్యం ద్వారా మన మనసును ఏం చేసుకోవాలంటే ఈ లోకం వైపు ఉంచుకొనక ట్రాన్స్ఫర్ యువర్ మైండ్ ఎటు స్పిరిచువల్. ఎటువైపు ఉండాలంట? ఆత్మీయమైన స్థితిలో మన విధానం అనేది కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశి కానీ, శరీరాశి కానీ, జీవపు డంబాలు కానీ, ఇవన్నీ ఈ ప్రపంచాన్ని ఏం చేస్తుందంటే పొల్యూషన్, కలుషితం చేస్తా ఉన్నాయి, కాలుష్యం చేస్తా ఉన్నాయి. అందుకనే ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల మనుషులకు మనుషుల మధ్య విభేదాలు వస్తా ఉన్నాయి, మనుషులకు మనుషుల మధ్య భేదాభిప్రాయాలు వస్తా ఉన్నాయి. ప్రేమిట్లరా, ఈ ఆలోచనలు దేవుడు అంటున్నాడు తీసేసుకోండి. అది తీసేసుకోవాలంటే వాగ్దానం చేసినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన జరిగేది కాదు. అది దేవుడి వాక్యం నీ వృద్ధిలో, నీ ఎదలో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ నడవడికల్లో, నీ శరీరం అంతటిలో, అనువుల్లో ఉంటే అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనము లోక మర్యాద అనుసరింపకుండా, ఇప్పుడు ఎన్ని చెప్పాను? 3. ఒకటి చెప్పండి, వేరు చేయబడడం. 2, స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం. ఇది పరిశుద్ధతను వేరు చేయడం, పరిశుద్ధతను కనపరుస్తుంది. మారు మనసు కలిగి ఉండడము పరిశుద్ధతను కనపరుస్తుంది. ఇంకోటి ఉంది, 4 తెలుసా? వాక్ బై ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుట. దేవునికి స్తోత్రం. దేని ద్వారా అండి? పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. అబ్బా, హల్లెలూయా. ఎలా నడుచుకోవాలండి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, వాక్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించబడాలి. పరిశుద్ధాత్మతో కలిసి జీవించడం ద్వారా మన జీవితానికి పవిత్రత అనేది వస్తుంది. పరిశుద్ధత అనేది సాధించడానికి మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎంతగానో దోహదం చేస్తాడు, ఎంతగానో ఆయన మనకు తోడ్పడతాడు, ఆయన ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మనకు జీవితాన్ని ఒక నిర్దేశమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి సహాయపడుతుంది. మానవుల శక్తి మీద కాకుండా, ప్రియమిత్రుల ప్రసిద్ధుల మీద కాకుండా
దేవుని మీద ఆధారపడినట్లు చేసేటువంటి ఏకైక సాధనం ఈ భూలోకంలో ఏదైనా ఉంది అని అంటే అది ఆత్మయే, అదే పరిశుద్ధాత్మ. అందుకే ప్రియమిత్రులారా మనం పాడుతూ ఉంటాం, ఏమని? పరిశుద్ధ ఆత్ముడా నన్ను పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమయ్యా, నీకు ఇప్పుడే దిగిరవయ్యా, సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమయ్యా, నాలో ఇప్పుడే దిగిరమయ్యా, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా నీతోనే ఉండాలని నా ఆశయా, నీతోనే ఉండాలని నా ఆశయా, నాలో ప్రతి చిత్తం చేయుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమయ్యా, పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమయ్యా, నాలో నీవు నాలో నీవు నీలో నీవు కలసి ఉండాలయ్యా, నాలో కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము పరిశుద్ధంగా జీవించాలంటే ఆయన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి కావాలి. పరిశుద్ధాత్మతో మనం నడవాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ఏమి చేసిన వ్యర్థమవుతుంది. అందుకే ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క ఆత్మ శక్తిపై ఎప్పుడైతే మనం ఆధారపడతామో మనం ఈ లోకంలో పాప సంబంధమైన కోరికల నుంచి దూరం అవుతాము, వాటిని అధిగమించవచ్చు. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే దేవునికి ఈ లోకములో ఇష్టలుగా జీవించడానికి ఆ హోలీ స్పిరిట్ మనకి ఉపయోగపడుతుంది. అందుకనే ఈ 4 పరిశుద్ధులుగా ఉండాలంటే వేరు చేయబడాలి. స్వచ్ఛమైన జీవితాన్ని భూలోకమందు జీవించాలి. మారు మనసు కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు మనకి కావాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ విధంగా ఈ అవుట్లైన్స్ అనేవి మనం చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మరి మనం చదవబడినటువంటి పాఠ్య భాగాల నుండి ద్వితీయోపదేశ కాండం ఏం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్తా ఉంది, యోహాను సువార్త ఏమని మనకు సెలవిస్తా ఉంది, కీర్తనలు 5వ అధ్యాయం ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, ముందు కీర్తన గురించి చెప్తాను. కీర్తనల గురించి చెప్తాను. జస్ట్ ఈ కీర్తన అనేది ఎవరిని బట్టి ఆయన ఉద్దేశాన్ని సెలవిస్తుందంటే,
నీతిమంతులను దుష్టులతో విభేదించడాన్ని మనం చూస్తాం. చెప్పండి ఏంటంట? నీతిమంతులను దుష్టులతో విభేదించడాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు దుష్టులను ఏమాత్రం కూడా ఒప్పుకోడు. ఒప్పుకుంటాడమ్మా? ఒప్పుకోడు. దేవుడు ద్వేషాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోడు. మరి ఎవరిని కాపాడతాడు? నీతిమంతులను ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులను ఆయన రక్షించడానికి ఆయన న్యాయాన్ని, ఆయన యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞలను నీతిమంతుల పక్షమున ఉంచి ఆయన ఎప్పటికైనా సరే లేవనెత్తడానికి, అంటేగా వారిని రక్షించడానికి ఆయన పూనుకుంటాడు. హల్లెలూయా. అంటే దుష్ట ప్రవర్తన, విభేదమైనటువంటి పరిస్థితులు, విభేదమైనటువంటి ఆలోచనలు ప్రియమిత్రులారా ఏం చేయలేవంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి నడవడికను ఏం చేయలేమంట? ఏలుబడి చేయలేము. అందుకనే ఈ కీర్తన అంతా మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ అంటాడు, ప్రియమిత్రులారా 4వ వచనాన్ని మీరు చదవండి. నువ్వు దుష్టత్వమును ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు ఏమాత్రం లేదు. ఏంటంట? డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. చాలు చాలు. ఏం చేస్తారంట? చూడండి, దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు. హల్లెలూయా. అంటే ఆయన ఖచ్చితంగా న్యాయము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు. ఆయన యొక్క న్యాయం అంటే జస్టిస్ అని అంటారు. గాడ్స్ జస్టిస్ మనకి ఎలా తెలుసా? ప్రొటెక్షన్ అంటే మనకి కాపుదలగా, రక్షణగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క న్యాయం, దేవుని యొక్క న్యాయము మనకి రక్షణ. అది నీతిమంతులకు దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమానం. ఇది ఎలాంటిదంట? గొప్ప. అందుకని ఇబ్రూ భాషలో దాన్ని ఏమని రాశారంటే అసహ్య. అందరూ చెప్పండి, ఏమని రాశారు?